హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ నుంచి ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్స్ 2024 నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాటి గురించి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వీడియో చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి వెబ్సైట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్, iti.telangana.gov.in. సో ఇక్కడ ఉంది కదా, iti.telangana.gov.in. ఓపెన్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అడ్మిషన్స్ నోటిఫికేషన్ అని ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంది కదా. సో ఈ క్లిక్ చేస్తే మనకి అడ్మిషన్స్ గురించి మనకి డీటెయిల్గా పీడిఎఫ్ ఫైల్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాము. అండ్ ముఖ్యంగా దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీతో షేర్ చేస్తానండి. అసలు ఈ ఐటీఐ చదవడం వల్ల యూజ్ ఏంటి, సో నెక్స్ట్ హయ్యర్ లెవెల్ స్టడీస్కి పాసిబుల్ ఉంటుందా లేదా అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే షేర్ చేస్తాను. యాక్చువల్గా ఐటీఐ అనేది ట్రేడ్ రకాన్ని బట్టి, అంటే మీరు తీసుకునే కోర్సుని బట్టి 8th క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది కొన్ని వాటికి అయితే కనుక 10th క్లాస్ ఉంటే సరిపోతుంది అనమాట. సో మీరు తీసుకునే కోర్సుని బట్టి అది క్వాలిఫికేషన్ అనేది డిసైడ్ అవుతుంది. సో 10th క్లాస్ ఉంటే నో ప్రాబ్లం, కొన్ని వాటికి 8th క్లాస్ ఉన్నా కూడా మీరు ఐటీఐ చేయవచ్చు. అది మీరు తీసుకునే కోర్సుని బట్టి అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ కోర్సు ఏ కోర్సులు ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కొన్ని కోర్సులు అయితే కనుక 1 year అయితే ఉంటాయండి, కొన్ని కోర్సులు 2 years అయితే ఉంటాయి, కొన్ని 1.5 year కూడా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే వాటి యొక్క ఫీజు ఏంటి, తర్వాత ఎంత అమౌంట్ ఫీ చేయాలి, ఏ కోర్సులు ఉన్నాయి, ఎన్ని సీట్లు అవైలబిలిటీలో ఉన్నాయి తెలంగాణ స్టేట్లో, సో డీటెయిల్గా అయితే ఒకసారి చూద్దాము. దీనికి వచ్చేసి మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇంకా లింక్ అయితే ప్రొవైడ్ చేయలేదండి. మేబీ ఈరోజు కానీ రేపు కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఉంది కదా, అప్లికెంట్ క్లిక్ హియర్ అప్లై అని ఉంది కదా, బట్ క్లిక్ చేస్తే కనుక సో సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని ఇచ్చారు, బట్ క్లిక్ చేస్తూ ఉంటే ఏమొస్తుందంటే రిజిస్ట్రేషన్ క్లోజ్డ్ అని మనకి వార్నింగ్ వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇంకా రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవ్వలేదన్నమాట దీనికి సంబంధించి ఇంకా. సో రేపు కానీ ఈరోజు కానీ ఈవినింగ్ కానీ మొత్తానికి అవ్వచ్చు. సో దీని గురించి ఒకసారి చూద్దాము. ఫస్ట్ పీడిఎఫ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి, అడ్మిషన్ పీడిఎఫ్ ఏమేమి ఇచ్చారు ఏంటనేది. సో మనకి క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం ఒకసారి. సో అడ్మిషన్స్ ఇంటూ గవర్నమెంట్ ఐటీఐస్ ఆర్ RITS ఆర్ మైనారిటీ ఐటీఎస్ అండ్ ప్రైవేట్ ఐటీఎస్. సో గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్కైనా, ప్రైవేట్ ఐటీఐ కాలేజ్కైనా, మైనారిటీ ఐటీఐ కాలేజ్కైనా, RITSకైనా అన్నిటికీ ఒకటే అప్లికేషన్ అండి ఇది. సో ఈ అప్లికేషన్ పెడితే చాలు, మీరు అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా ఫస్ట్ పాయింట్ చెక్ చేస్తే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ గవర్నమెంట్ ఐటీఎస్ అండ్ ప్రైవేట్ ఐటీఎస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అండర్ NCVT ప్యాటర్న్ ఫర్ August 2024 సెషన్. మనకి ప్రైవేట్ ఐటీఎస్ కానీ, తర్వాత గవర్నమెంట్ ఐటీఎస్ కానీ, సో అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నాము అని దాని మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనకి వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్లో అయితే కనుక ఈ సైట్ నుంచి మీరు అయితే కనుక ఆన్లైన్లో అప్లై చేయడానికి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ పాయింట్ వచ్చేసి పర్సన్ హ్యావింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్ 10th పాస్ అని ఆర్ 8th పాస్ అని ఉంది. సో ఇదేంటంటే కనుక మీరు తీసుకునే కోర్సును బట్టి 10th క్లాసా 8th క్లాస్ అనేది డిసైడ్ అయి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఏజ్ ఇచ్చారండి, 14 years ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి ఒక డేట్ కూడా ఇచ్చాడు. సో ఏజ్ వచ్చేసి 14 years ఉండాలి అండ్ 1/8/2024 అనమాట. సో ఈ డేట్కి 14 years అయితే కంప్లీట్ అయి ఉండాలి అని మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ మనకి 100 rupees ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో 100 rupees అయితే ఫీజు పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇంకా 6th పాయింట్ చెక్ చేస్తే, ఆల్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ షెల్ బి స్కాన్డ్ అండ్ అప్లోడెడ్ ఇన్ ది వెబ్సైట్. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేది ఉంటుందన్నమాట, కొన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీరు ఏదైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తున్నారో అవన్నీ ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్సే స్కాన్ చేయాలని మెన్షన్ చేశారనమాట. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్గా స్కాన్ చేసి ఆ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి అని మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మనకి రిజర్వేషన్స్ గురించి ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ అడెక్వేట్ టు అప్లై ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఎనీ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఐటీఎస్ ఇన్ తెలంగాణ స్టేట్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గివ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ టు గెట్ ద సీట్. ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్. సో ఫిజికల్గా అప్లికేషన్ని అలో చేయము, యాక్సెప్ట్ చేయము అని మెన్షన్ చేశారనమాట. సో ఏదైనా కానీ మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా ఇక్కడ ఏంటంటే సింగిల్ అప్లికేషన్ అయితే సరిపోతుంది. అది గవర్నమెంట్ ఐటీ అయినా ప్రైవేట్ ఐటీ అయినా కూడా మీరు సింగిల్ అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చారు, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గివ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ టు గెట్ ద సీట్. సో మీరు అక్కడ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు సో మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వమని మెన్షన్ చేశారనమాట. సో మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉండడానికి సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గివ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ టు గెట్ ద సీట్. సో మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎన్ని వీలైతే అన్ని పాసిబుల్ అయితే అన్ని ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ 9th పాయింట్ చూస్తే కనుక ఆల్ ద అడ్మిషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు క్లారిఫికేషన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఇష్యూడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ డీజీటీ న్యూఢిల్లీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఓకే, నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ 10th ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ది మొబైల్ నంబర్ ప్రొవైడెడ్ ఇన్ ది అప్లికేషన్ షుడ్ నాట్ బి చేంజ్డ్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఐటీ కోర్స్ ఇఫ్ సీట్ అలాటెడ్. ఎనీ చేంజ్ ఇన్ మొబైల్ నంబర్ ది అడ్మిషన్స్ ఈజ్ లేబుల్ టు బి క్యాన్సల్డ్ ఇన్ ఎనీ ఇన్స్టెంట్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్స్. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మొబైల్ నంబర్ అనేది కంపల్సరీ ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. సో ఆల్ ద అప్లికేషన్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నంబర్ ఆర్ మ్యాండేటరీ కాలమ్స్. సో మొబైల్ నంబరు, మెయిల్ ఐడి, ఆధార్ నంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. బిఫోర్ అప్లయింగ్ ఎన్ష్యూర్ దట్ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ షుడ్ బి యాజ్ ఇన్ ది ఎస్ఎస్సి మెమో. సో ఈ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఆధార్ కార్డు ఏదన్నా కానీ ఎస్ఎస్సిలో ఎలా ఉందో సేమ్ అలానే ఇవ్వాలని మెన్షన్ చేశారనమాట. అండ్ మీ యొక్క మొబైల్ నంబర్ అనేది కంపల్సరీ ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఆ మొబైల్ నంబర్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉండదు. కంప్లీట్ అడ్మిషన్ అయిపోయేంత వరకు కూడా అదే మొబైల్ నంబర్ ద్వారా మీకు ఏదైతే కమ్యూనికేషన్ అనేది ఉంటుందో దాని ద్వారా మాత్రమే జరుగుతుందన్నమాట. ఇన్ కేస్ ఎనీ చేంజ్ ఇన్ మొబైల్ నంబర్ ది అడ్మిషన్స్ ఇస్ లేబుల్ టు ది క్యాన్సల్డ్ అట్ ఎనీ ఇన్స్టెంట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్మిషన్. సో క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయని మెన్షన్ చేశాడనమాట. సో కంపల్సరీ మొబైల్ నెంబర్ అనేది మీ రిలేటివ్స్ కానీ మీ పర్సనల్ మొబైల్ నెంబరు, వాళ్ళు వర్కింగ్ ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. అంటే నెక్స్ట్ చూస్తే ఇంకా 11 వచ్చేసి బోనఫైడ్ స్టడీ నేటివిటీ ఆర్ లోకల్ దివ్యాంగ్ అండ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్. బోనఫైడ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్ లేదా దివ్యాంగ్ అంటే PH వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ షుడ్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ మాత్రమే ఉండాలి. అదర్వైజ్ ది క్యాండిడేట్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ లోకల్. సో తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేసినవైతేనే లోకల్గా పరిగణిస్తాము, అలా కాకుంటే కనుక నాన్ లోకల్గా ట్రీట్ చేస్తాము అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 10/5/2024 వచ్చింది. కానీ మనకి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి మనకి 16th అని మెన్షన్ చేశారు. 16/5/2024 టు జూన్ 10 వరకు అయితే కనుక మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కానీ మనకి ఇంకా అప్లికేషన్ అనేది ఆన్లైన్లో స్టార్ట్ అవ్వలేదు. సో నోటిఫికేషన్ గురించి అయితే ఇదనమాట. ఇంకా కొన్ని మనము ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము. ఇక్కడ మనకి ఐటీ ఇక్కడ ట్రేడ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. సో క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కోర్సుల రకాలు అయితే ఇచ్చారండి. అండ్ ఇక్కడ మనకి వాటికి ఎదురుగానే సో ఇది వచ్చేసి ట్రేడ్ నేమ్, ట్రేడ్ అన్న కోర్స్ అన్న ఒకటండి, ట్రేడ్ నేమ్. తర్వాత ఎంట్రీ క్వాలిఫికేషన్, ఈ కోర్స్కి ఈ క్వాలిఫికేషన్ ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఈ కోర్స్ వచ్చేసి డ్యూరేషన్ అంటే ఎన్ని సంవత్సరాల కోర్సు, ఇది 1 ఇయరా 2 ఇయరా సో అనేది ఇక్కడ ఎదురుగానే మెన్షన్ చేశాడు. ట్రేడ్ టైప్ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్, ఇది కొన్ని నాన్ ఇంజనీరింగ్ టైప్ ఉంటాయండి, కొన్ని ఇంజనీరింగ్ టైప్ ఉంటాయి. నాన్ ఇంజనీరింగ్ టైప్కి ఫీజు అయితే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో అది అన్నమాట డిఫరెన్స్. ఇక్కడ మీకు నచ్చిన ట్రేడ్ని ఎంచుకోవడానికి ఇదొక చాయిస్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఐటీకి ఇక్కడ వెళ్ళి క్లిక్ చేస్తే ట్రేడ్ నేమ్స్ వీటికి 1 సంవత్సరమా, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఏంటనేది క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. దాదాపుగా ఇక్కడ మనకి 10 ఉన్నాయి కదా, ఇక్కడ మళ్ళీ 2 మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ వేరేవి ఓపెన్ అయిపోతాయి అనమాట. ఇక్కడ 20, తర్వాత 30, తర్వాత 40, 50 సో ఇలా వస్తూనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ కోర్సులు తెలంగాణలో ఉన్నాయి ఏంటనేది మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ మనకి 56 ఇచ్చారండి. సో ఇక్కడితో లాస్ట్ అనమాట, 6th లాస్ట్.
సో ఇక్కడ మనకి కొన్ని చెప్పాను కదా ఇంతకుముందు 8th క్లాస్ కూడా ఉన్నాయండి. సో 8th క్లాస్ ఇది వచ్చేసి కార్పెంటర్ అనమాట. పేమెంట్ సీట్స్, నాన్ పేమెంట్ సీట్స్, సో ప్రతిదీ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. సో ఇది వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్ టైప్, ఇది వచ్చేసి ఇంజనీరింగ్ ట్రేడ్ టైపు. సో మీరు అప్లై చేసే ముందు ఒక్కసారి 1-2 సార్లు నీట్గా క్రాస్ చెక్ చేసుకొని మీకు ఏదైతే ఇష్టమో ఆ కోర్స్, అంటే మీరు ఏదైతే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ కోర్స్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 2 years కోర్సు. ఇది వచ్చేసి ఇంజనీరింగ్ కేటగిరీ అనమాట. సో ఇదేంటంటే మనకి ఈ ఎలక్ట్రీషియన్ చేస్తే కనుక మీరు హౌస్ వైరింగ్ కానీ, తర్వాత మోటార్ వైండింగ్స్ కానీ, తర్వాత ఇంకా ఇండస్ట్రియల్లో కనుక మిమ్మల్ని ఎలక్ట్రీషియన్ తీసుకున్న వాళ్ళని అయితే కనుక తీసుకుంటారు అనమాట ఈజీగా. సో ఏ కోర్స్ తీసుకుంటే ఏమి ఉపయోగము, కార్పెంటర్ తీసుకుంటే కార్పెంటర్ వర్క్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. సో అట్లా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ ఇక్కడ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ డ్రాఫ్ట్స్మెన్, తర్వాత డీజిల్ మెకానిక్, ఇలా డిఫరెంట్గా ఉంటాయండి కోర్సులు అయితే కనుక. మీరు ఒక్కసారి కనుక కొన్ని ఫిట్టర్ కోర్సులు కూడా ఉంటాయి, కొన్ని పెయింటర్ కోర్సులు కూడా ఉన్నాయి, తర్వాత మెకానిక్ మోటార్ వెహికల్, తర్వాత ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, హాస్పిటల్ హౌస్ కీపింగ్, ఇలా డిఫరెంట్గా కోర్సులు అయితే ఉన్నాయి. మీకు ఏది ఇష్టమో, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మీరు చూస్ చేసుకొని మీరైతే కనుక ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇంపార్టెంట్. మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీరు కోర్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డ్యూరేషన్ అయితే మ్యాక్సిమం 1 year ఉంది. సో ఇది 6 months కూడా ఉంది చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి 6 months అనమాట. స్మార్ట్ ఫోన్ టెక్నీషియన్ కమ్ యాప్ టెస్టర్, ఇది వచ్చేసి 6 months కోర్స్, నాన్ ఇంజనీరింగ్, 10th పాస్ అయి ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇట్లా డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో ఇక్కడ సోలార్ టెక్నీషియన్ 10th పాస్ అయి ఉండాలి, ఇది 1 year కోర్స్, ఇంజనీరింగ్ కేటగిరీ కిందకి వస్తుంది అనమాట. ఇలా డిఫరెంట్గా కోర్సులు, దాని యొక్క రకాలు, తర్వాత ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత డ్యూరేషన్ ఏంటి అనేది క్లియర్గా అయితే మనకు ఇక్కడైతే ట్రేడ్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారన్నమాట. అండ్ ఎన్ని సీట్లు ఓపెన్లో ఉన్నాయి, సో ఇది కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. ఎన్ని సీట్లు అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇక్కడ ట్రేడ్ కోడ్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఐటీఐ రిజర్వేషన్ కూడా ఇచ్చారండి. సో ఒకసారి క్లియర్గా చూద్దాము. ఐటీఐ టైప్ అంటే గవర్నమెంట్ సీటా, నాన్ గవర్నమెంట్ సీటా, ఇక్కడ ఫ్రీ సీటా, తర్వాత ఐటీఐ కోడ్, తర్వాత ఐటీఐ కోడ్ ఇక్కడ గవర్నమెంట్ ఐటీఐ కొత్తగూడెం, ఎక్కడ లొకేషన్ కూడా ఇచ్చాడనమాట. ట్రేడ్ కోడ్, ట్రేడ్ నేము, డిస్టిక్, ఏ డిస్టిక్లో ఉంది, తర్వాత ఐటీఐ రిజర్వేషన్స్, తర్వాత ఏరియా, రూరల్, అర్బన్, తర్వాత ఎంట్రీ క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత ట్రేడ్ డ్యూరేషన్ ఏంటి, తర్వాత ట్రేడ్ టైపు ఇంజనీరింగా, నాన్ ఇంజనీరింగా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కొన్ని అర్బన్లో కూడా ఉన్నాయండి. అర్బన్లో చదివిన వాళ్ళకి ఏంటంటే ఫీజు ఎక్కువ ఉంటుంది, రూరల్లో చదివిన వారికి ఫీజు డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది, అర్బన్లో ఉన్న వాళ్ళకి, రూరల్లో ఉన్న వారికి. అండ్ గవర్నమెంట్ ఐటీఐ, కొన్ని ప్రైవేట్ ఐటీఐ కూడా ఉన్నాయండి. ఎన్ని సీట్లు అవైలబిలిటీలో ఉన్నాయి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు లాస్ట్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సీట్స్ అవైలబిలిటీ అనమాట. ఈ లాస్ట్లో ఎన్ని సీట్లు అవైలబిలిటీలో ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ సీట్స్ ఓపెన్డ్ ఫర్ 2023, 2024 అండ్ 2025, అంటే 2023, 2024, 2020 సంవత్సరానికి ఎన్ని సీట్లు అవైలబిలిటీలో ఉన్నాయి, ఏ కోర్సులు ఏంటనేది క్లియర్గా అయితే మనకి ఇచ్చాడనమాట. సో మీరు ఒక్కసారి అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి, మీకు ఏ దాని మీద మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు ఏంటనేది. సో మనకు బయట అయితే మార్కెట్లో ఎక్కువగా అయితే కనుక ఎలక్ట్రీషియన్ కానీ, తర్వాత హెచ్విఏసి అంటారండి, అంటే ఇది ఫ్రిడ్జ్ సర్వీసింగ్, దాంట్లో హెచ్విఎస్ అంటే హీట్ వెంటిలేషన్ ఎయిర్ కండిషన్ అనమాట. అంటే ఏసీ గురించి దాంట్లో నేర్పిస్తారు అన్నమాట. సో అవి కానీ కొందరు ఫిట్టర్ గురించి నేర్చుకుంటారు, తర్వాత కొందరు సివిల్ డ్రాఫ్ట్స్మెన్ గురించి నేర్చుకుంటారు, తర్వాత కొందరు డీజిల్ మెకానిక్. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి, దాన్ని బట్టి వారికి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఆ యొక్క బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో మీకు సీట్స్ అవైలబిలిటీ అయితే ఇక్కడ ఎన్ని సీట్లు అవైలబిలిటీలో ఉన్నాయని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. మీరు దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు, ఏ ఏరియాలో మీకు అవైలబిలిటీలో ఉంది ఆ యొక్క ట్రేడ్ అనేది, ఆ యొక్క బ్రాంచ్ అనేది ఏ ఏరియాలో అవైలబిలిటీలో ఉంది కూడా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ నల్గొండలో ఉంది అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు, మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఒకసారి ఇది వేకెంట్ సీట్స్ అనేది కూడా ఒకసారి చూద్దామండి. సో ఇదైతే ప్రజెంట్ ఏం లేదు, మనకి మెయిన్గా వచ్చేసి ఈ ట్రేడ్ డీటెయిల్స్, సీట్స్ ఓపెన్, ఎన్ని ఆ యొక్క ట్రేడ్ డీటెయిల్స్ ఏంటి, ఎన్ని ఓపెన్లు ఉన్నాయి, సో ఎన్ని మనకి అవైలబిలిటీలో సీట్లు ఉన్నాయి, సో క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు.
సో ఇది ఫ్రెండ్స్ ఐటీఐ గురించి. ఏంటంటే మ్యాక్సిమం ఇప్పటివరకు అయితే కనుక మేము ఐటీఐ చదువుతున్నాము. బట్ ఐటీఐతోనే మేము స్టాప్ అవ్వాలా, హైయర్ ఎడ్యుకేషన్ మేము చేయాలి, మాకు ఇంట్రెస్ట్గా ఉంది. మరి నెక్స్ట్ ఏం చేయాలి? సో ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా ఒకటి ఎంట్రన్స్ టెస్ట్ ఉందండి. అది నాకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే గుర్తులేదు. సో అది రాస్తే కనుక మీరు డైరెక్ట్గా డిప్లొమా సెకండరీకి వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ఐటీఐ చేస్తుంటారో వాళ్ళు డైరెక్ట్గా డిప్లొమా సెకండరీకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు ఆ విధంగా డిప్లొమా కంప్లీట్ చేసి, డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ ఈసెట్ రాసి మీరు బీటెక్ డైరెక్ట్ సెకండరీకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడితో స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఐటీఐ తర్వాత డిప్లొమా చేయొచ్చు, డిప్లొమా తర్వాత బీటెక్ చేయొచ్చు. లేదు మాకు ఇంతటితో స్టాప్ అయ్యి మేము జాబ్ చూసుకుంటామంటే ఇంకా హ్యాపీగా జాబ్స్ కూడా చేయొచ్చు అనమాట. సో ఐటీఐకి ఉన్నటువంటి బెనిఫిట్స్ అయితే అదే అనమాట ఫ్రెండ్స్. సో మనకి ఇంకా లింక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. లింక్ ప్రొవైడ్ చేసిన తర్వాత నేను ఎలా అప్లై చేయాల్సిన ఏంటనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఇంకా మీకు ఛాన్స్ ఉంటే కనుక నేనైతే అప్లోడ్ చేస్తానండి వీడియో. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఐటీఐ గురించి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.